ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఒక పల్లెటూరు గ్రామంలో ఒక భార్య భర్త ఉన్నారు. ఆ భార్య భర్తకి 5 సంతానం, 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. 5వదిగా కుమార్తె, చిన్నది కుమార్తె. ఆ కుమార్తెని తగిన కాల సమయం ముందు ఒక చక్కటి వ్యక్తికిచ్చి వివాహం చేశారు. వివాహం చేసినాక ఆ కుమార్తె జీవితం చాలా బాగుంది. వివాహమైన మొదటి సంవత్సరంలోనే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి గర్భాన్ని తెరిచి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. వీళ్ళంతా కూడా అన్యులండి. అన్య సాంప్రదాయం ప్రకారమే వివాహం చేసుకున్నారు. అన్యులుగానే ఉన్నారు. ఇలా సాగుతున్నప్పుడు వివాహమైన 3 సంవత్సరాలకి ఆ సహోదరికి చిన్న తలపోటు కింద మొదలయ్యింది. తలపోటు అంటే ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేసుకుంటాం, జెండు బామ్ రాసుకుంటాం, అంతేగాని పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ ఏం తిరగం కదా. ఇలా ఉంటున్న క్రమంలో ఆ తలపోటు వస్తుంది, తగ్గుతుంది. సహోదరి ఇలాగా కంటిన్యూ చేస్తుంది. ఒకానొక సందర్భంలో ఈమెకి ఎక్కువగా బలహీనతగా ఉన్నప్పుడు, సాధారణంగా వివాహమైన స్త్రీలు ఏం చేస్తారు? బలహీనతగా ఉంటే పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. ఈ స్త్రీ కూడా అలాగే పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. ఆమెకు అక్కడ విశ్రాంతి తీసుకున్నా కూడా ఈ తలపోటు ఏం తగ్గట్లేదు, నానాటికి ఎక్కువైపోతుంది. ఈ తలపోటు ఎక్కువయ్యి ఏమవుతుందంటే ఈమెకు మెల్లగా జ్ఞాపక శక్తి పోతుంది. మెల్లగా తన కుటుంబ సభ్యుల్నే గుర్తుపట్టడం సరిగ్గా లేదనమాట. ఇలా ఉంటుండగా తల్లిదండ్రులు తమకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ప్రవర్తన, ఆమె తీరు అంతా చూసి, ఆమె ఇది ఇక్కడ నయమయ్యే వ్యాధి కాదు, మీరు కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళ స్తోమతకి తగ్గట్టే కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీళ్ళంతా కూడా చేతి పనులు చేసుకునేవాళ్ళు, ధనికులు ఏం కాదు, వాళ్ళ కుల వృత్తి చేసుకునేవాళ్ళు. ఇలా ఉంటుండగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ చెక్ చేసి, ఈ అమ్మాయి మెదడులో కొంచెం నీరు కింద, చెమట కింద కనిపిస్తుంది, ఇది మా దగ్గర నయమయ్యే వ్యాధి కాదు, మీరు ఇంకొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఒకటే వేడుకున్నారు, ఇంతకు మించి మేము పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేమండి, ఏదోలాగా ఇక్కడే మీరు బ్రతికించండి అని డాక్టర్స్ని వేడుకున్నప్పుడు, సరే ఉండండి, మేము చేయగలదంతా మేము చేస్తాం, ఆ తర్వాత ఆ దేవుడి దయ ఉంటే అమ్మాయి బ్రతుకుద్ది అని డాక్టర్స్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు, భర్త, అన్నయ్యలు వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, కుమార్తె ఏమైపోద్దా అని. అలా ఈ అమ్మాయిని హాస్పిటల్కి ఇంటికి తిప్పి క్రమంలో ఈ అమ్మాయి పూర్తిగా కోమాల్లోకి వెళ్ళిపోయిందండి. ఇంకా ఏం జరుగుతుందో, కుమారుడు ఎలా ఉన్నాడో, భర్త ఎలా ఉన్నాడో, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఇవేమీ కూడా ఈమెకి తెలియట్లేదు. ఇలా ఉంటున్న సందర్భంలో ఈమె కుడి కాలు, కుడి చేయి కూడా పనిచేయడం మానేసినాయి. ఈ వెన్నుపూస క్రింది భాగంలో చిన్న కురుపు కింద ఒక పుండి కింద పడిపోయింది. ఇలా ఉంటున్న సందర్భంలో ఆమెను చూడడానికి కూడా, రాత్రి అయితే కళ్ళు తెరిచి అలాగే ఉంటుంది, ఆమెను చూడడానికి కూడా మిగిలిన పేషెంట్లు కూడా భయపడిపోతున్నారు. ఇలా ఉంటుండగా వాళ్ళని చూసి ఒక పాలమ్ముకుండే స్త్రీ వాళ్ళని చూస్తుంది, వాళ్ళ బాధను చూస్తుంది. ఒకరోజు వాళ్ళ దగ్గరికి వచ్చింది, ఒక్కసారి యేసయ్యకి ప్రార్థన చేయండి, మీరు చాలా దేవతల చుట్టూ తిరుగుంటారు కదా, ఒక్కసారి యేసయ్యకి కూడా ప్రార్థన చేయండి, ఆయనకి ఇలాంటివి చాలా నయం చేశాడు అని ఆ స్త్రీ చెప్పినప్పుడు ఆ సహోదరి తల్లి అలా వింటుంది కానీ ఫస్ట్లో ప్రార్థన ఏం చేసుకోలేదు. ఒకరోజు డాక్టర్ గారు వచ్చి ఏం చెప్పారంటే, నీ బిడ్డ ఇంకా బ్రతికి ఛాన్సెస్ ఏమి లేవు, ఆ అమ్మాయి పూర్తిగా పాడైపోయింది, ఒకవేళ బ్రతికినా మెదడుకు సంబంధించింది కాబట్టి ఆమె ఒక పిచ్చిదానిలా ఉంటుంది, ఒక జ్ఞానవంతురాల్లా ఏముండదు, ఒక అమాయకురాల్లా పిచ్చిదానిలా ఉంటుంది అని డాక్టర్ చెప్పినప్పుడు ఈ సహోదరి యొక్క తల్లికి ఇంకా చాలా బాధ వేసింది. కుమార్తె ఎక్కడైనా చచ్చిపోద్ది, లేదా ఒకవేళ బ్రతికినా పిచ్చిదానిలా ఉంటుందంటే ఏ తల్లికైనా బాధే. ఆమె తల దగ్గర కూర్చుని బాధపడితే అప్పుడు యేసయ్యకి ప్రార్థన చేస్తుంది, ఏమని? తండ్రి, పిచ్చిదానిలా ఉంటే నాకు ఈ కూతురు వద్దయ్యా, ఆమెకి కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు, భర్త ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు, తన
భర్తతో కలిసి ఆనందంగా ఉండాలి, తన కుమారుని చక్కగా చూసుకోవాలి. అలాగైతేనే మనం బ్రతికించండి, లేదంటే ఇంక వద్దు, ఇంక తీసేసుకోండి, ఇంక మేము పడ్డ బాధ చాలని అలాగే ప్రార్థన చేసుకుంది. అలా ప్రార్థన చేసుకుని అలాగే ఆమె పక్కన పడుకుంది. పడుకున్నప్పుడు ఆమె తల్లి యొక్క దర్శనంలో దేవుడు వచ్చాడండి. మన దేవుడు అన్యులు ప్రార్థన చేసినా వస్తాడు, మనం ప్రార్థన చేసినా కూడా ఆయన నిండు మనస్సుతో ఎవరైతే ఆయన దగ్గర మోకరిల్లుతారో ఆయన దగ్గరికి మన ప్రభువు ఖచ్చితంగా వస్తాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మ, ఆ బిడ్డని నేను ఖచ్చితంగా బాగు చేస్తాను, ఖచ్చితంగా స్వస్థపరుస్తాను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు ఆమె చేతికి కాళ్ళకు కట్టావు కదా తాళ్ళు, అవన్నీ తీసే, నేను స్వస్థపరుస్తాను, నా బిడ్డగా నేను చేసుకుంటాను అని ఆ తల్లికి చెప్పినప్పుడు ప్రియులారా, ఆ తల్లి దేవుని మాట నమ్మింది. డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. మనుష్యులు ఏమి చచ్చిపోద్ది, బ్రతకదని మనుషులు అనుకుంటున్నారు, కానీ దేవుడు అన్నాడు, నేను ఆమెను బ్రతికిస్తాను, ఆమెకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తానని దేవుడు ఆ సహోదరి యొక్క తల్లితో చెప్పాడు. ఈమె దేవుని మాట నమ్మిందండి, దేవుని మాట మీద దృష్టి ఉంచింది. నాకెవరు చెప్పలేదు నా కుమార్తె బాగుపడద్దని, ఈ దేవుడు చెప్పాడు, ఒకవేళ నిజంగా స్వస్థపరుస్తాడేమో, నిజంగా బాగు చేస్తాడేమో అని ఆ దేవుని మీద విశ్వాసం ఉంచింది. ప్రియులారా, నమ్మటం విశ్వసించడం మన వంతు అయితే, మన నమ్మకాన్ని బట్టి కార్యం చేయడం దేవుని వంతు. ఆ తల్లికి దేవుడు చెప్పినట్టు ఆ కుమార్తెను మెల్లమెల్లగా స్వస్థపరుచుకుంటూ వచ్చాడు. మెల్లగా కోమాలోంచి అయితే ఆమె బయటకు వచ్చింది. కోమాలోంచి బయటకు రాగానే ఇంటికి డిశ్చార్జ్ అయిపోయారు. కోమాలోంచి బయటకు వచ్చింది, కానీ ఇంకా ఆమె కాలు చెయ్య ఇంకా బలహీనంగానే ఉన్నాయి, ఇంకా అస్వస్థతగానే ఉన్నాయి. ఒకానొక రోజు నాడు ఆ సహోదరితో అంటుంది, అమ్మా, నేను యేసే స్వస్థపరిచాడు, నువ్వు ఆయన నమ్ముకుంటేనే మంచిది, నువ్వు కూడా ఒకసారి ఆయన అడుగు, నీ కాలు చేయ, ఒకవేళ ఆయన అడిగాక ఆయన స్వస్థపరుస్తాడేమో, నువ్వు ఒక్కసారి అడిగి చూడు, ఒకసారి ఆయన మందిరానికి వెళ్ళు అని ఆ సహోదరి తల్లి ఆమెని కొంచెం ప్రోత్సహించింది, మందిరానికి వెళ్ళు అన్నట్టుగాని. తల్లి మాట తీయలేక ఒకరోజు రాత్రి దేవుని మందిరంలో గడపాలని ఆ సహోదరి నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి దేవుని మందిరంలో గడుపుతున్నప్పుడు ఆ సంఘ కాపరి, ఆయన కుమారులిద్దరు, వీళ్ళు ముగ్గురు కూడా ఆ సహోదరి గురించి రాత్రి తెల్లవారులు భారం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సహోదరి కూడా అనుకుంది, వీళ్ళు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ఒకసారి యేసే అని అడిగితే మంచిదేమో, ఆయన నాకు కాలు చేయిస్తాడేమో, ఇంకా బలంగా మార్చుతాడేమో, నా సంపూర్ణ స్వస్థత నాకు దయచేస్తాడేమో అని అనుకుంది. అలాగే ప్రార్థిస్తుంది, యేసయ్యా, నువ్వే నన్ను బ్రతికిచ్చావంటున్నారు, ఇంకా స్వస్థతను దయచేయండి, ఇంకా ఆరోగ్యాన్ని దయచేయండి, నా కాలు, నా చెయ్య, నా అదుపులో ఉండడానికి మీరు కృప చూపండి. నా సహోదరు అలాగే ప్రార్థన చేసుకుందండి. దేవుడు ఆమెకు హాస్పిటల్లో ఉండగానే మాట ఇచ్చాడు, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తానని. అలాగే ప్రియులారా, ఆ సంఘ కాపరులను బట్టి, ఇంకా అనేక మంది విశ్వాసుల ప్రార్థనను బట్టి, అనేక మంది దైవజనుల ప్రార్థనను బట్టి ఆ కుమార్తెకు సంపూర్ణ స్వస్థతనిచ్చాడండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కోమాలోంచి బయటకు తీసుకొచ్చేసాడు. ఆ కాలు పని చేయలేని కాలు చేయని మళ్ళీ ముందు ఎలా ఉన్నాయో అలాగే మార్చాడు. తనకు వెనకాల పుండు పడిందని చెప్పాను కదా, కురుపు కింద, దాన్ని నయం చేశాడు. డాక్టర్స్ అన్నారు, ఒక పిచ్చిదానిలా ఉంటుంది, ఆమె ఏమీ జ్ఞానవంతురాల్లో ఉండదు, ఒక అమాయకురాల్లో ఉంటుంది, ఆమెకేం తెలీదు, అలా ఉంటుంది బ్రతికితేనన్నారు. కానీ దేవుడు జ్ఞానవంతురాల్లో దయచేశాడు. ఆమెను పూర్తిగా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించాడండి. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. అమ్మా, నీ కూతురు పిచ్చిదానిలా ఉంటుంది అనుకున్నాం, నువ్వు పిచ్చిదానిలా ఉంటావు అనుకున్నాం, కానీ జ్ఞానవంతురాల్లా నీ దేవుడు చేశాడు, నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను స్వస్థపరిచాడని డాక్టర్స్ సైతం దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, మరణకరమైన రోగాలు నయం చేయడం దేవుని యొక్క శక్తి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా బ్రతిమలాడాడు దేవుణ్ణి, తండ్రి ఇంకొన్ని దినాలు పొడిగించండి అయ్యా అన్నప్పుడు దేవుడు ఇంకొన్ని సంవత్సరాలు హిజ్కియాకు దయచేశాడు. ఆమెను కూడా దేవుని స్వస్థపరిచాడు. నేటికి ఆమె సజీవురాలుగానే ఉంది. దేవుడు మరలా ఆమెను జ్ఞాపకం తీసుకుని రెండోసారి గర్భాన్ని తెరిచాడు. మొదటిగా కుమారుణ్ణిచ్చాడు, రెండవదిగా కుమార్తెనిచ్చాడు. ఈమె మెల్లగా సంఘాన్ని వెళ్ళి అలాగే బలపడింది. ప్రియులారా, మెల్లగా రక్షణ తీసుకుంది. ఈమెను బట్టి భర్త మారు మనసు పొందాడు, భర్త రక్షణ తీసుకున్నాడు. వీరుని బట్టి వారి అత్తగారు, ఆమె కూడా రక్షణ తీసుకుంది, కుటుంబాన్ని దేవునిలోకి నడిపించుకుంది.
దేవుడు మాట ఇచ్చినట్టే ఈమె పట్ల అద్భుతాన్ని చేశాడు. ఈమె కూడా దేవుడికి మాట ఇచ్చినట్లే దేవుడిలోనే ఎదుగుతుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.